గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, ఇటీవల మీరు రుద్రాక్ష హోమం 3 లక్షల రుద్రాక్షలతో రుద్రాభిషేకం చేసినప్పుడు హంస గాయత్రి మంత్రం అని ఒకటి చెప్తున్నారు. అవునండి. అసలు ఆ మంత్రానికి ఉన్న ప్రత్యేకత నేను తెలుసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. అదోసారి మళ్ళీ మన ప్రేక్షకుల కోసం ఒకసారి. హంస గాయత్రి, దానికి మూలంగా మనం వెళ్ళాలి అంటే మన ఇళ్లల్లో ఏ మంచి జరిగినా చెడు జరిగినా ఏ పూజా పునస్కారాలు జరిగినా మన పిల్లవాడు పుట్టినా ఎవరన్నా వెళ్ళిపోయినా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించండి అని అంటూ ఉంటారు. ఎందుకు చేయించమంటారు అంటే అశౌచం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నిర్వీర్యం కావాలి. ఏ అమంగళము లేకుండా ఉంటేనే శుభమంగళం నిత్య జయమంగళం అనేటువంటిది నడుస్తుంది. ప్రతిరోజు మహన్యాసం వినండి, లేదంటే హంసగాయత్రి వినండి అంటే ఎవరు వినరు. దానికి 1 గంట సమయం తీసుకోవాలి, ఎవరు వింటారు అని ఎవరు వినరు. కనీసం ఏ మంచైనా చెడైనా ఏదైనా జరిగినప్పుడు ఆ మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం అనేటువంటిది చేసుకోవటం వలన సౌమంగళ్యంగా ఉంటుంది అని ఒక ఉద్దేశ్యంతో పెద్దవాళ్ళందరూ కూడా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం అంటారు. అసలు ఈ మహన్యాసం అంటే ఏమిటి, ఎందుకు చెయ్యాలి అంటే, రుద్రాభిషేకం చెయ్యాలి అని అంటే తాను రుద్రుడు అయితే తప్పితే రుద్రాభిషేకం చేయడానికి అర్హత లేదు. ఓకే, మీకు నాకు ఆయనకి వీళ్ళకి ఎవరికి అర్హత ఉండదు. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి పూర్తిగా తనకు తాను రుద్రుడిగా మారాలి. మారగలిగితేనే రుద్రాభిషేకం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రుద్రుడిగా మారాలంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తారు, అక్కడ సొంతకం పెట్టలేరుగా. కలెక్టర్గా సొంతకం పెట్టాలంటే ఆ చదివి ఆ సీట్లో కూర్చోవాలి. అసిస్టెంట్ కలెక్టరే ఏ లెక్క దానికి ఉంటుంది. అలానే మామూలుగా మనమే, కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఆ న్యాసపూర్వకం జపహోమార్చనాభిషేక విధిం ఆఖ్యాస్యామ అన్నప్పుడు ఆ మహన్యాసంలో ఏదైతే చెప్పబడిందో ఆ మంత్రాలతో శిఖ నుంచి మొదలుకుంటే 16 అంగాలు 16 అంగాలు, అలానే లలాటం నుంచి ఉంటే 10 అంగాలు, అంటే మొత్తం 26 అంగాలు. ఈ 26 అంగాల్లో కూడా ఈశ్వరుని మనం ప్రతి అంగంలో కూడా ఆవాహన చేసుకుంటాం. నా రుద్రో రుద్రమర్చయేతు అని ఈ యొక్క అన్ని రకాల మంత్రాలతోటి ఈశ్వరుని పూర్తిగా మనం శరీరంలో ఆవహించుకుంటాం. అంటే తనకు తాను ఈశ్వరుడిగా మారిపోతాడు. ఆ ఈశ్వరుడిగా మారేటువంటి సమయంలో మన లోపల ఉన్నటువంటి దోషాలు పాపాలు బయటికి వెళ్తే మినహాయిస్తే మనం చేసిన పుణ్య ఫలితం మనం సంపాదించలేం. నేను హోమం చేశానండి, నేను మొన్న అక్కడ హోమం చేశానండి, ఇక్కడ అభిషేకానికి వెళ్ళానండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని అభిషేకాలు చేయండి, ఆ లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పాపం పోతే తప్పితే పుణ్యం మనకు రాదు. లోపల ఒక వైరస్ ఉంది, ఆ వైరస్ పోవాలంటే యాంటీవైరస్ ఇవ్వాలి. యాంటీవైరస్ అనేటువంటిది ఇవ్వకుండా ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఉపయోగం లేదు కదా, కావాలంటే సైడ్ ఎఫెక్షన్స్ కూడా ఇస్తాయి మళ్ళీ. అలానే ఈ లోపల ఉన్నది మొత్తం పోవాలంటే హంస గాయత్రి అనేటువంటిది ప్రత్యేకంగా అందులో చెప్పబడింది. ఈ హంసగాయత్రి కూడా మహన్యాసం చెప్తుంటే రుద్రానికి ఎలా అయితే కనుక కరాన్యాసం సంగన్యాసాలు ఉంటే హంసగాయత్రి కూడా ఉంటుంది ప్రత్యేకత. హంస మంగుష్ఠాభ్యా నమః, హంసీం తర్జనీభ్యా నమః, హంసూం మధ్యమాభ్యా నమః, హంసైం అనామికాభ్యా నమః, హంసోం కనిష్ఠికాభ్యా నమః, హంస కరతలకరపృష్ఠాభ్యా నమః, హంస హృదయాయ నమః, హంసీం శిరసే స్వః, హంసూం శిఖాయ పశు, హంసైం కవచాయ హుం, హంసౌం నేత్రత్రయాయ పోషడు, హంసహస్త్రాయ పటు భూర్భువస్సపురోమితి దిగ్బంధ అని కరాన్యాసం సంగన్యాసం హంసకి. ఆ తర్వాత హంసగాయత్రి మంత్రం ఉంటుంది. ఆ హంసగాయత్రి అనేటువంటిది మంత్రం ఎందుకు మనం జపం చేయాలి, ఎందుకు వినాలి అని అంటే, అది వినటం ద్వారా కలిగేది ఏమిటి అంటే, లోపల మూలకి ఉన్నటువంటి రుగ్మతులు దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. 21 మహాదోషము అంటారు మానవ శరీరంలో. 21 మహాదోషాలు. ఇందులో కొన్ని తెచ్చుకునేవి కొన్ని. ఇప్పుడు ఇంట్లో మనిషి చనిపోతారు, వెళ్తున్నారు, దహనం చేస్తున్నారు, వచ్చి పరుపు మంచం మీద పడుకుంటున్నారు. అంటే ఆ నియమాలు మనం పాటించట్లేదుగా. ఇంట్లో ఎవరైనా దూరంగా ఉంటున్నారు, దూరంగా ఉండగానే స్నానం చేస్తున్నారు, బీరువాలో చీర తీసి కట్టుకుంటున్నారు, మళ్ళీ 4వ రోజు స్నానం చేస్తున్నారు, అదే బీరువాలో ఇల్లంతా కూడా అశుచం అయిపోయింది కదా, అశుచి. ఆ అశుచి నుంచి పూర్తిగా కూడా పరిహారం వస్తుంది. అటువంటి వాటిల నుంచి ఎలా వస్తుంది? మరి భూమి మీద అనేక రకాల జీవులు ఉన్నాయిగా. మరి హంస దగ్గర
నీళ్లు పాలు మిశ్రమం కలిపి పెడితే పాలు తాగేసి నీళ్ళు వదిలేస్తుందిగా. అంటే ఆ రకంగానే మనిషిలో ఉండేటువంటి చెడుని తీసేస్తుంది. మంచి అనేటువంటిది రావటానికి అది ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుంది. అందుకనే శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం. శుద్ధ స్ఫటికం అంటే తెల్లటిది, శాంతికి చక్రం. హంస ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది హంస. ఆ రెండు కళ్ళు చూస్తుంది ఒకసారి, ఆ తెలుపుదనం మీ కళ్ళు క్యాచ్ చేయలేకపోతాయని అంత తెల్లగా ఉంటుంటుంది. ఆ తెలుపు అనేటువంటిది శాంతికి చక్రం, మనోధైర్యానికి చక్రం, మంచి వర్తనం పరివర్తనానికి మూలం అది. కనుక ఆ ఒక హంస గాయత్రి అనేటువంటిది మనం కనుక విన్నట్లయితే లోపల తెలుసో తెలియకో కావాలను ఎవరిని చూశాడా అనేటువంటి విషయంలో చేసేటువంటి పాపాలు దోషాలు వాటిల్ని అలానే తుడిచేస్తుంది. ఒక్క మాటగా చెప్పాలంటే ప్రతిరోజు మహన్యాసపూర్వకంగా రుద్రం వినటం వలన 1 గంట సమయం పడుతుంది. ఏ పనులైనా చేసుకో అని చెయ్యి మహన్యాసపూర్వకంగా. అందులోనే ఈ యొక్క హంస గాయత్రి వస్తుంది. దాంతో పాటుగా రుద్రం అనేటువంటిది ఒక్కసారి వినటం వలన జరిగేటువంటిది ఒక్క మాటగా చెప్పాలంటే, తామరాకుని నీటి బిందు తడపలేదు కదా, ఆ రకంగా ఆ ఒక్క మనిషికి పాపం అంటదండి. ఇక ఏ గుడికి వెళ్ళి ఏ జపాలు హోమాలు తపాలు ఈ గ్రహం ఆ గ్రహం ఏ గ్రహాలతో పని లేదు, కేవలం వింటే సరిపోతుంది. వింటేనే చాలండి. సో అది ఎందుకంటే అది శ్లోకాలు కాదు, మంత్రం. శ్లోకం అయితే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసుకోవచ్చు, పాడుకుంటున్నాం. మంత్రం అనేటువంటిది ఇలానే చెప్పాలి, మేమే పారాయణ చేయాలి, మీరే వినాలి. సార్ అది మామూలుగా యూట్యూబ్లో కొడితే దొరుకుతుందంటారా? దొరుకుతుందండి. హంస గాయత్రి అంటే దొరకచ్చు, చెప్పలేను. నేనైతే ఇవాళ అప్లోడ్ చేశాను హంస గాయత్రి. అయితే హంస గాయత్రి అనేటువంటిది ఒక 11 నిమిషాలు 122 సార్లు ఉంటుంది. అది వింటూ అవకాశం కనుక ఉంటే రోజు మొత్తం మీద 1 గంట 15 నిమిషాలు సమయం తీసుకొని మహన్యాసపూర్వకంగా రుద్రం ఒక్కసారి వినగలిగితే రోజు ఏ పనైనా చేసుకోండి మీరు. అది వినండి. ఇక్కడి నుంచి ప్రయాణానికి వెళ్తున్నారు, 1 గంట జర్నీ పడుతుంది ట్రాఫిక్లో, అది ఆన్ చేసేసుకోండి, వింటూ వెళ్ళిపోండి. రోజుకు ఒక్కసారి వినటం వలన తామరాకు నీటి బిందువు తడపకుండా ఎలా అయితే నీళ్ళలోనే ఉంటుంది ఎప్పుడు అది ఉంటుందో, అలానే ఈ యొక్క భూమి మీద పాప పంకిలంలోనే ఉన్నప్పటికీ కూడా ఆ మనుషుడికి ఆ పాపం అంటదు. అంటే ఆ గంట సేపు ఉంటే నిజంగా ఇలాంటివి మీరు అన్నారు. ఇప్పుడు మీరు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకే మంత్రాలతో సంబంధం లేదు, ఇది ఒక్కటి వినండి 1 గంట సేపు అంటున్నారు. నిజంగా ప్రతి మనిషి 24 గంటలు 1 గంట సేపు దీనికి కేటాయిస్తే నిజంగా మార్పు చూస్తామంటారా? చూసిన తర్వాత చెప్పనండి, అంతే. ఇప్పుడు కాదు, చూసిన తర్వాత ఆ మార్పు వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళని మాట్లాడమని చెప్పండి. ముందే చేస్తారా చూస్తారా ఈ కాకమ్మ కబుర్లు ఎందుకు? వినగలిగితే కంటిన్యూగా వినమనండి. హంస గాయత్రి మంత్రం ఎంతసేపు ఉంటుంది? హంస గాయత్రి మంత్రం ఒక 11-12 నిమిషాలు ఉంటుంది. ఇది ఎంతసేపు వినాలి? అది ఒక్కసారి వినటానికి 122 సార్లు ఉంటుంది. అంటే ఏమిటి అంటే మొదటి పక్షం, రెండవ పక్షం, మూడవ పక్షం అన్నట్టుగా మొదటి పక్షం అనేటువంటిది మహన్యాసపూర్వకంగా రుద్రం, రెండవ పక్షము అనేటువంటిది మహన్యాసపూర్వకంగా హంస గాయత్రి, మూడవ పక్షం కనీసం హంస గాయత్రి. కనీసం హంస గాయత్రి. ఇందులో ఒకటి గుర్తు చేసుకోవాలి, మనం ఉద్యోగం చేయాలంటే మనం చదువుకున్న చదువుకి ఇంత ప్యాకేజీ కావాలని కోరుకుంటాంగా. ఆ ప్యాకేజీ కన్నా పైకి వెళ్ళాలని కోరుకుంటాం, కిందకి రావాలని కోరుకోం కదా. అలానే ఈ మంత్ర విధానంలో కూడా పై స్థాయినే మనం కోరుకుందాం. అప్గ్రేడ్గా ముందు ఒక 11 రోజులు చిన్నది వినండి, మనశ్శాంతి దొరుకుతుంది. ఆ తర్వాత కాస్త పైకి అప్గ్రేడ్గా వెళ్ళండి. మీకు కావాలంటే ఆ మహన్యాసపూర్వకంగా రుద్రం అంతయు కూడా నేను రికార్డ్ చేసి ఇస్తాను. రోజు ఒక్కసారి విన్న తర్వాత దాని గురించి మాట్లాడుకుని సరిపోతుంది. ఓకే సార్, నిజంగా మనం హంస గాయత్రి మంత్రం గురించి అయితే మాట్లాడుకుందాం. హంస గాయత్రి మంత్రం చదివితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా హంస గాయత్రి మంత్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో గురువుగారి మాటల్లో విన్నాం మనం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.